అలాగే సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. ఇప్పుడు కూర్చోబెట్టి గౌస్ గారి సమస్య నా దాకా వచ్చింది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్, సిస్టమిక్ ఫెయిల్యూర్. అది సిస్టమ్ ఫెయిల్యూర్. అది ఒక ఎస్ఐ చేయాల్సిన పని, అది ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ కూర్చొని చేయాల్సిన పని. ఒక ఎస్పీ దగ్గర కూడా రాకూడదు, అది ఒక డిప్యూటీ సీఎం హోదా దగ్గరికి అసలు రాకూడదు. బట్ మనం సక్సెస్ఫుల్గా సమస్యలను ఎక్కడికక్కడ బలహీనం చేసుకుంటూ వచ్చేసాం. వాడు మావాడని నేర్పించండి, వదిలేసేయండి అని ఒక హెడ్ కానిస్టేబుల్ పోలీసులను వదిలేస్తే, ఎస్ఐలకి చెప్పేస్తే సిస్టమ్ని ఇలాగే చంపేస్తాం కదా. సో నేననేది అందరూ కూర్చొని జెన్జీ అని కథలు చెప్తా ఉన్నారు. ఐ వాంట్ యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్, యూ హ్యావ్ టు బీ అకౌంట్. భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుని మీరు ఎలా నిర్ధారించుకుంటారో మీ చేతుల్లో ఉంటుంది. మీరు కనుక క్రిమినల్స్కి కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాడటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్, దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు నాకు. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఇదే చిన్నస్వామి నగర్లో సర్వే నెంబర్ 112 1419లో 63 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో వితంతువులు, దివ్యాంగులు, క్యాన్సర్, హెచ్ఐవి బాధితులు, పేదలు ఉంటే ఆ పట్టాలని వైసీపీ ప్రభుత్వం, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడు తీసేసుకొని ఇంకొకరి పేరుకి మార్పిచ్చేశారు. అసలు ఇలాంటి సమస్యల్ని మనమేనా హ్యాండిల్ చేస్తామా? జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యూ నోటీస్. అలాగే ఒక మార్వాడి కుటుంబానికి చెందిన ఆస్తిని కూడా వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించేశారని ఉంది నా దగ్గర. వాళ్ళు పోరాడలేక మార్వాడి కుటుంబం కాకినాడ వదిలేసి వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే ఇవి ఎక్కడో చోట సివిల్ సొసైటీ కనుక బలంగా కనుకుంటే ఇలాంటి క్రిమినల్స్ రాజ్యాలు వెళ్ళరు. పూర్తిగా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. అందుకని ఐఎమ్ ఆల్వేస్ ఇన్ యువర్ సర్వీస్. అలాగే ఇక్కడ చెప్పిన యువతకు కూడా మీ భవిష్యత్తు ఉపాధి అవకాశాలన్నింటి కోసం యాజ్ ఐ ప్రామిస్డ్ యూ, విల్ గో ఫర్ ఎ కన్వెన్షన్, విల్ కండక్ట్ ఎ కన్వెన్షన్ వెరీ సూన్. నాకు మొన్న, ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ మొన్నగా జరుగుతుంది ఫ్యూ డేస్ బ్యాక్. అంటే ఇది మీకు చెప్తున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావచ్చు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి నచ్చని అంశాల మీద ఒక అభిప్రాయం తెలియజేశారు. కొంతమంది యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్స్లో ఫోన్లు తీసుకొని మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఆడపడుచుల్ని కానీ వీ గోయింగ్ టు వయలేట్. ఇది స్ట్రింజెంట్గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈజ్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, everyone please, if someone is violating a common every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి, కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది